దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ దినము, ఈ సమయము చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని ముగించుకొని వెళ్తూ ఉన్నారు. మరికొంతమంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. దేవుని కృప వల్ల నీవు నేను కాపాడబడ్డాం. ఆయన కాపాడినాడు, సంరక్షించాడు, బ్రతికించాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ఈ దినమున ఈ విధంగా దేవుని వాక్యాన్ని కూడా వినడానికి ప్రభు మనల్ని తీసుకొచ్చినందుకై దేవునికి అనంత మహిమ ప్రభావములు ఆరోపించుచు ఉన్నాను. సోదరి సోదరులారా, మనము యుగాంత దినాలలో సంఘ విశ్వాసులు సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి, ప్రార్థన చేస్తూ ప్రభులోకి నడిపిస్తూ అనేకులను ఉండాలని మనం వినుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ దినము కూడా మరికొన్ని విషయాలు నేను మీకోసమై జ్ఞాపకము చేయబోతున్నాను. దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. చిన్న మాట ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినమున, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. నీ మాటలు ప్రభువా, నిత్య జీవాన్నిచ్చే నీ మాటలు, మోక్షమును ప్రసాదించే నీ మాటలు, రక్షణ దయచేసే నీ మాటలు మేము వింటుండగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మాకందరి గుడక నీ మాటలు వినిపింపజేసి మమ్మల్ని ధైర్యపరిచి నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసయ్య నామంలో స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, రోమీలకు పత్రిక పౌలు రాస్తూ ఆయన పలికిన మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అన్నమాట ఉంది. కాలమును ఎరిగి, కాలము ఎప్పట్లాగానే ఉంది అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కాలము ఎప్పటిలాగానే ఉంది, అయితే మనుషుల్లో మాత్రమే మార్పులు వస్తున్నాయి, మనుషులు మారిపోతున్నారు అనేది మరి కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా మనము పౌలు చెప్పినట్టుగా కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అన్నమాట ఉంది. కాలమును ఎరిగి మనము రాత్రి కాలం వేళ నిద్రిస్తాం, ఉదయకాలమే లేస్తాం. అంటే ఎంతవరకు పండుకోవాలా, ఎప్పుడు లేవాలా అన్నది
మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా విశ్వాస జీవితంలో గుడక మనము కాలము నెరిగి ఇంకా లోకస్తుల వలె కాకుండా ఆత్మీయ జీవితంలో అంతకంతకు మనం అభివృద్ధి పొందే వారమై ఉండాలి. అలాగా జీవించినప్పుడే మనలో మార్పు కనిపిస్తుంది. మనము దేవుని కోసమై నిలబడిన వాళ్ళం అవుతాం. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో ఎంతో నమ్మకంగా, ఎంతో పట్టుదలగా, ఎంతో మెలకువగా మనము ఉండవలసి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ అంత్య దినాల్లో మన జీవితాలు మనము సరిచేసుకుంటూ వెళ్ళాలి అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడగా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. బైబిల్ రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఇది మనకు కావాల్సిన మాట. ప్రభు సమీపంగా ఉన్నాడంట. ప్రభు తలుపు నొద్ద ఉన్నాడు, తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో ఆయన ఇంట్లోకి వస్తాడు. తలుపు సప్పిడి విని గుడక మనము తలుపు తీయకపోతే కనుక ఆయన బయట నుండి బయటనే వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రభు సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రభు సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభు ఎప్పుడైనా వస్తాడని మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉందని క్రొత్త నిబంధనలో పదే చెప్పబడింది. దేవుడు సమీపంగా ఉన్నాడని క్రొత్త నిబంధనలో పదే చెప్పబడింది. అది లూకా సువార్త 12:36 నుంచి 40 వరకు. కాబట్టి మనము పని చేస్తూ కనిపెడుతూ అన్ని విషయాల్లో అందుకు సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. మనం గద్నాలు వింటూ వస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24:36లో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మనము వినుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ, మీ సహనము సకల జనులకు తెలియజేయండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక తెసలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. తెసలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. మనము ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నట్టుగా పౌలు సంఘానికి చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది.
ఏమన్నాడు ఆయన అంటే, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నా అన్నాడు. రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అనే మాట ఉంది. ఆయన తప్పించేవాడు, విడిపించేవాడు. రాబో ఉగ్రత అనగానే అదెంతో భయంకరమైనటువంటిది అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. అదేవిధంగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును అనే మాట ఉంది. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడు. అవునా? ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడు. అదే విధంగా ఆయన తిరిగి వస్తాడు. ఏ విధంగా ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడో అదే విధంగా ఆయన తిరిగి వస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి క్రొత్త నిబంధనలో నిజమైన మారు మనసు అంటే, క్రొత్త నిబంధనలో నిజమైన మారు మనసు అంటే పాపము నుండి తొలగిపోవటము అనేది గుర్తుంచుకోవాలా. క్రీస్తు తిరిగి వచ్చి తమను రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తాడనేది తెసలోనికేల నిరీక్షణ. దేవుడు తప్పిస్తాడు, దేవుడు విడిపిస్తాడు అనే నిరీక్షణ గల వారు వాళ్ళు ఉన్నారు. అందుని బట్టి కొత్త నిబంధన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నిజమైన మారు మనస్సు అంటే పాపము నుండి తొలగిపోవటము అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుని వైపు తిరిగి అనే మాట ఉంది కదా, దేవుని వైపు తిరిగి ఆయన కుమారుణ్ణి రెండవ రాకడ కొరకు ఎదురు చూడటం అనేది 9వ వచనం మనకు చెప్తున్నమాట. క్రీస్తు కొరకు ఎదురు చూడడం అంటే క్రీస్తు తిరిగి వచ్చే వరకు ఓపికతో కనిపెట్టుతూ దానికి సిద్ధపాటు కలిగి ఉండటం అని దీనికి అర్థం. సిద్ధపాటు కలిగి ఉండాలా, ఓపిక అవసరం, ఎదురు చూడాలా. ఎవరి కోసం ఎదురు చూడాలా? యేసుక్రీస్తు కోసం ఎదురు చూడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలన్నదే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తదుపరి రాబో ఉగ్రత అనే మాట ఉంది కదా, ఈ మాట గుర్తు చేస్తాను మీకోసమై. రాబో ఉగ్రత అంటే భవిష్యత్తులో మహాశ్రమల కాలములో ఈ లోకానికి రాబోయే దేవుని ఉగ్రత, తీర్పు అని దీని అర్థం. అందువల్ల మరి ఈ మహాశ్రమల గురించి మనకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనము చూడగలుగుతాం. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఇక 3వదిగా మనం ఆలోచన చేస్తే, క్రీస్తు తన పరిశుద్ధులను తన తండ్రి ఇంటికి తీసుకొని పోవటానికి తిరిగి రావడం గురించి తెస్సలోనిక పత్రికలో మొదటిసారిగా ప్రస్తావించబడింది. ఆయన వస్తాడు, తిరిగి తీసుకుని వెళ్ళిపోతాడు. నేను వస్తాను, నా యొద్ద ఉండడానికి తీసుకుని పోతానని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కదా. యోహాను సువార్త 14:3 అనుకుంటాను కదా. సరే, దేవుని వాక్యం చెప్తున్న మాట అది. అందును బట్టి ఆయన వస్తాడు, తిరిగి మనల్ని తీసుకొని పోతాడు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక 4వ అధ్యాయం చూడండి. ఇదే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. 4వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీలమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని దేవుని వాక్యం చెప్తున్నమాట.
సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతుంది, పౌలు చెప్పిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆర్భాటముతో, ప్రధాన శబ్దముతో, దేవుని బూరతో పరలోకముండి ప్రభు దిగివచ్చును అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఆర్భాటముతో వస్తాడు, దేవుని బూరతో వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. అవునా? వాక్యం చెబుతున్నమాట, ప్రభు దిగివచ్చును. ప్రభు దిగి రాగానే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రభు దిగి రాగానే క్రీస్తునందుండి మృతులైన వారు, చనిపోయిన వారు తిరిగి లేస్తారు. అది దేవుని వాక్యం చెబుతుంది. రెండవదిగా ఆ మీదట అనే మాట ఉంది. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అనే మాట ఉంది. ప్రభు వచ్చినప్పుడు మృతులైన వారు లేస్తారు. మనం కూడా వారితో పాటు కలిసి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం, మేఘాల మీద కొనిపోబడతాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటాడు, మహారాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి మృతులైన వారు లేస్తారు. మనమందరం ఒక మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అనే మాట ఉంది. సదాకాలం ప్రభుతో పాటు ఉంటాం. భర్తతో సదాకాలం ఉండలేం, భార్యతో సదాకాలం ఉండలేం, పిల్లలతో సదాకాలం ఉండలేం. ఈ భూమి మీద సదాకాలం మనం ఉండలేం. మనం ఉండేది సదాకాలం ఎవరితో అంటే ప్రభుతో మాత్రమే మనం సదాకాలం ఉంటాం. ప్రభు రాజ్యములో మాత్రమే మనం సదాకాలం ఉంటాం. ఈ భూమి మీద కేవలము కొద్ది కాలం మాత్రమే ఉంటాం. ఇన్ని ఏళ్ళని చెప్పను కానీ, ఎందుకంటే బైబిల్ చెప్తున్నట్టుగా మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే చెప్తుంది. కాబట్టి 70 ఏళ్ళు బతకొచ్చు, 80 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ళు బతకొచ్చు. కానీ ఎన్నేళ్ళు బతికినా కానీ మనం ఒక దినాన ఖచ్చితంగా సమాధి చూడాల్సిందే, సావు చూడాల్సిందే. సావు ఖాయమా, సంసారము ఖాయమా? ఏది ఖాయం? సావే ఖాయం. సంసారం ఎప్పటికి ఖాయం కానే కాదు. అందును బట్టి సదాకాలము మనము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ సమీపించింది. రండి, ప్రార్థనకు రండి, వాక్యమేనండి, జీవితాలు సరిచేసుకోండి, కుటుంబాలు సరిచేసుకోండి, బతుకులు సరిచేసుకోండి అని చెప్తే కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొంతమంది మాకే బాగా తెలుసుకున్నట్టుగా బతుకుతూ ఉన్నారు. సహవాసము లేదు, దేవుని వాక్యము లేదు, ఇంత ప్రార్థన లేదు, వాక్యం చదువుకునేది లేదు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. మనం ఆదరించుకోవాలి దేవుని మాటల చేత. వెనుకబడిన వారిని పురుకొల్పించాల, ప్రేరేపించాల. దేవుని రాకడకు సిద్ధపాటు చేసేవారికి ఉండాలని ప్రభు వాక్యం చెబుతూ ఉంది. రండి,
తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 6వ వచనం రాయబడిన మాట చూడండి. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు వాక్యం చెప్తున్న మాట అంటే ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాం. ఇతరుల వలె నిద్రపోక అనే మాట కనిపిస్తుంది. ఇంకేముంది? మెలకువగా ఉండి, మెలకువ అంటే నిద్రపోక అప్రమత్తుగా ఉండటం. ఈ సందర్భాన్ని పరిశీలిస్తే పౌలు తన పాఠకులకు ప్రభు దినం అన్నాడు. ప్రభు దినం కొరకు కనిపెట్టుకొని ఉండమని చెప్పడం. ఆ ప్రభు దినపు ఉగ్రత నుండి తప్పించుకునేందుకు ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఉండండి అని హెచ్చరిక ఇది మనం గుర్తుంచుకోవాలి. 7వ వచనంలో, నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. నిద్రపోయే వాళ్ళు రాత్రి నిద్రపోతారు. అవునా? 8వ వచనం రాయబడిన మాట, మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకుందాము అన్నాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగొటకు నియమింపలేదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు ఎందుకు నియమించుకున్న మనల్ని అంటే, వాక్యం చెప్తున్న మాట, మనల్ని నియమించను. ఎందుకోసం నియమించినాడు? ఉగ్రత పాలు కావడానికి కాదు. దేవుని వాక్యం చెబుతుంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించినాడు కానీ ఉగ్రత పాలగుట కానే కాదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందినాడు. వాక్యం చెబుతుంది, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తనతో కూడా జీవించు నిమిత్తం, యేసుక్రీస్తు కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందినాడు. మనము జీవించాలంటే ఆయన మృతి పొందాలి, మనం బతకాలంటే ఆయన చావాలి. కాబట్టి ఆయన చనిపోయినాడు, ఆయన మృతి పొందాడు, మనల్ని జీవింప చేసినాడు. ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం. తనతో కూడా జీవించు నిమిత్తం దేవుని ఉగ్రత నుండి మన విమోచనను, రక్షణార్థమైన మన నిరీక్షణతోనూ క్రీస్తు యొక్క త్యాగ సహిత బలి అర్పణతోనూ తనతో ఉండడానికి, మనలను కొనిపోవడానికి వచ్చే ఆయన రాకడతోనూ పౌలు ఇక్కడ పోలుస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించే వారుగా ఉండాలి. కాబట్టి మీరిప్పుడు అన్నాడు. ఏమన్నాడు పౌలు? కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయండి అన్న మాట ఉంది. ఏం చేయాలంట? మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించుకోండి, ఒకరినొకరికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడుకోండి. చెడగొట్టే మాటలొద్దు, క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, దేవునిలో నడిపించే మాటలు, దేవుని కోసమే జీవించే మాటలు బోధించండి, అలా మాట్లాడండి అని దేవుని వాక్యంలో పౌలు చెప్పినట్టుగా మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దీని గురించి పౌలు చెప్పాడు. చూడండి, తిమోతికి రాస్తులో చెప్పినాడు. 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము మనము చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా
తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, పౌలు చెప్తున్న మాట రాయబడింది ఇక్కడ. ఇక మీదట అన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. క్రీస్తు కోసం బ్రతికిన వాళ్లకు, క్రీస్తు కోసం జీవించిన వాళ్లకు, క్రీస్తు కోసం చనిపోయిన వారికి దేవుడు ఏమిస్తాడంట? నీతి కిరీటము అనే మాట ఉంది. నీతి కిరీటం అంటే తన ప్రభువుకు, తనకు అప్పగింపబడిన సువార్తకు పౌలు నమ్మకంగా ఉన్నందువల్ల పరలోకములో తన కొరకు దైవానుగ్రహము నీతి కిరీటం, దైవానుగ్రహము నీతి కిరీటం అంత మాత్రమే కాకుండా కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. నీతి కొరకు తమ విశ్వాసాన్ని కాపాడుకుని వారందరికీ పరలోకములో దేవుడు బహుమానాలు సిద్ధపరచి ఉంచినాడు. అర్థమవుతుంది కదా ఈ మాట? పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట. నీతి కొరకు తమ విశ్వాసాన్ని కాపాడుకొని వారందరికీ పరలోకములో దేవుడు బహుమానాలు సిద్ధపరిచి ఉన్నాడంట. దేవుడు మన కోసమై బహుమానాలు సిద్ధపరిచినాడు. నీతిగా బతుకుతున్నావా? దేవుని కోసం హింసించబడుతున్నావా? శోధించబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? ఏలన చేయబడుతున్నావా? ప్రభు కోసమై నీతిగా బతుకుతున్నావా? నమ్మకంగా ఉన్నావా? అయితే నీ కోసము, నా కోసం, మనందరి కోసమై దేవుని రాజ్యములో, పరలోకములో బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ బహుమానం పొందాలంటే మనం ఈ లోకములో నీతిగా పరిశుద్ధంగా బతికి చనిపోతే దేవుని రాజ్యములో మనకు బహుమానాలు ఆయన అనుగ్రహిస్తాడు. ఈ బహుమానాల గురించి మనకు మత్తయి సువార్త 19:27-29 వరకు, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో ఈ బహుమానాల గురించి పౌలే వ్రాసినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అన్నాడు. సదాకాలము తనతో ఉండడానికి భూమి నుండి తమను తీసుకువెళ్ళే నిమిత్తం ప్రభు తిరిగి వస్తాడని క్రొత్త నిబంధన క్రైస్తవులు గొప్ప వాంఛ కలిగి ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతుంది. నిజమే, ఆయన త్వరగా వస్తాడు, మనం వెళ్ళిపోతాం. ఈ క్రొత్త నిబంధన కాలములో మనమందరం కూడా ఆశతో అపేక్షించాలా, ప్రభు కోసమై ఎదురు చూడాలా అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సంఘం ఎత్తబడుట అనేది వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ సమయంలో మన ప్రభు మహాదేవుడు ఆయన పరలోకమందున్న సంగతి మనం మెరుగుద్దాము. ఒక మాట చూడండి, మనం ముగించుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం రాయబడిన మాట, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచు ఉన్నది అనే మాట ఉంది. ఎలా బతకాలా, ఎలా జీవించాలా, ఎలా ప్రవర్తించాలా? అవునా? మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూస్తూ అనే మాట ఉంది. ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధిస్తూ ఉంది. మనం బ్రతికే విధానము ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఎలా బతకాలనో వాక్యం ఇంటి అర్థమవుతుంది, ఎలా జీవించాలనో వాక్యం ఇంటి అర్థమవుతుంది, ఎలా దేవుని రాజ్యం వెళ్ళిపోవాలనో వాక్యం మనకు చెబుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ఎన్నడూ విడిచిపెట్టకూడదు. వాక్యమనే అర్థములో మన జీవితాన్ని చూసుకుంటూ సరిదిద్దుకుంటూ ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందిన మనము భక్తి జీవితంలో
జీవించు, ఆయన రాజ్యం చేరాల. మారు మనసు పొందకుండా అలాగే జీవిస్తున్న వారు ఇకనైనా మారు మనసు పొంది ప్రభు రాకడ కోసమై సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అట్టి కృపా దేవుడు మనకందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించు, తన్ని ఆశీర్వదించండి. మా హృదయాల్లో భద్రపరిచి స్థిరపరిచి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.